అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం 15వ భాగం. రచన చిత్ర వెంకటేష్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేస్తావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు వర్మ. అప్పుడే ఆఫీస్కు బయలుదేరబోతున్న అమ్రపాలి నవ్వి, అదేమిటి అలా అడుగుతావు? 10 నిమిషాలేమిటి, అరగంట కూర్చుంటాను. విషయం ఏమిటో చెప్పు అంది అమ్రపాలి. ఏం లేదమ్మా, నీకు చౌదరి తెలుసు కదా. ఎందుకు తెలియదు? ఆయన గురించి మీరే నాతో చాలాసార్లు చెప్పారు. సమయానికి ఆయన పెట్టుబడి ఇవ్వకపోతే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యి ఉండేవాళ్ళం కాదు అని నాకు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు చౌదరి గారికి ఏమైంది నాన్న అంది అమ్రపాలి. చాలా దారుణం జరిగిపోయిందమ్మా. చౌదరి ఆయన కుటుంబ సభ్యులు కారులో కేదార్నాథ్ వెళ్ళొస్తుంటే మధ్యలో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఒక బస్సు వచ్చి వాళ్ళ కారును దాటుకుంటూ వెళ్ళింది. దాంతో డ్రైవర్కి కారు అదుపు తప్పి పక్కనున్న డివైడర్ని ఢీ కొట్టాడు. ఆ ఇంపాక్ట్కి కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ప్రయాణం చేస్తున్న అందరూ తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే అటుగా వస్తున్న కొందరు వీళ్ళ పరిస్థితి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేరిన వెంటనే అతని కొడుకు కోడలు చనిపోయారు. చౌదరి, ఆయన మనవరాలు 6 సంవత్సరాలు శృతి మాత్రం ఎలాగో ప్రాణాలతో మిగిలారు. తను ఎలాగూ బతకనని అనుకున్న చౌదరి తన ఆస్తి మొత్తం శృతి పేరు మీద రాసి పాపకు పాప ఆస్తికి నిన్ను గార్డియన్గా పెట్టారు. శృతి మేజర్ అయ్యేంత వరకు పాప సంరక్షణ బాధ్యత నువ్వే తీసుకోవాలి. పాపను బాగా చదివించి నీ అంతటి దాన్ని చేయాలని చౌదరి గారి ఆఖరి కోరిక. నిన్నటి వరకు కోలుకుంటున్న చౌదరి పరిస్థితి హఠాత్తుగా ఈరోజు విషమించింది. గంట ముందే ఆయన చనిపోయారని వాళ్ళ లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. దేవుడి దయవల్ల ఆయన ఆఖరి వారసురాలైన శృతికి మెల్లగా కోలుకుంటోంది. ఈరోజు సాయంత్రం ఆస్తి కాగితాలు తీసుకుని వాళ్ళ లాయర్ మన ఇంటికి వస్తామని చెప్పారు. పాపను, ఆస్తిని నీకు స్వయంగా అప్పగించాలని అతని ఉద్దేశం. అందుకే ఈరోజు మాత్రం కొంచెం తొందరగా ఇంటికి వచ్చేయి. ఇదమ్మా జరిగింది. తలుచుకుంటే చాలా బాధగా ఉంది అన్నాడు వర్మ పేలవంగా. నిజంగా ఈ చేదు వార్త నాకు షాకింగ్గానే ఉంది నాన్న. అలాగే మీరు చెప్పినట్టు తొందరగా వచ్చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ స్నేహితుడు కోరినట్టుగానే పాప బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటాను. ఆఫీసులో కొంచెం ముఖ్యమైన పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను అంటూ అమ్రపాలి గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. వర్మ ఉత్సాహంతో చౌదరి లాయర్కి ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకు రమ్మని చెప్పాడు. అమ్రపాలి ఆఫీస్ పనంతా పెందరాళే ముగించుకుని ఇంటికి చేరుకునేసరికి చౌదరి లాయర్ ఆమె కోసం కాచుకొని ఉన్నారు. మామూలు పలకరింపులు పూర్తయిన తర్వాత లాయర్ ఆమెకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు. ఇవి పూర్తిగా చౌదరి గారి స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వాళ్ళ ఆస్తి విలువ దాదాపు 200 కోట్లు ఉంటుంది. ఈ ఆస్తి మొత్తానికి మీరే అధికారి. మేజర్ అయ్యేంత వరకు పాప మీ సంరక్షణలో ఉంటుంది. మేజర్ అయిన తర్వాత ఆమె ఆస్తి ఆమెకు మీరు అప్పగించవలసి ఉంటుంది. అంతవరకు పవర్ ఆఫ్ అటార్నీ మీదే అన్నాడు లాయర్. అలాగే లాయర్ గారు, చౌదరి గారు నా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతను సక్రమంగా నిజాయితీగా నిర్వర్తిస్తానని మీకు మాటిస్తున్నాను. పాపను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మంచి స్కూల్లో చేర్పించి బాగా చదివిస్తాను. మీరు కొంచెం కూడా భయపడాల్సిన పని లేదు. ఇంతకీ పాప ఎక్కడుంది? హాస్పిటల్లో ఉందా? ఇక్కడికి తీసుకొచ్చారా అడిగింది అమ్రపాలి. పాపకు ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్స్. అలాంటప్పుడు హాస్పిటల్లో ఉంచడం కంటే మీ దగ్గరికి తీసుకురావడం మంచిదని తోచింది. అందుకే పాపను నాతో పాటు ఇక్కడికి తీసుకొచ్చాను. గదిలో నిద్రపోతోంది అన్నాడు లాయర్. అమ్రపాలి వేగంగా గదిలోకి వెళ్ళి చూసింది. మంచం మీద పాప గాఢంగా నిద్రపోతోంది. ఎంతో అందంగా బార్బీ డాల్లా ఉంది పాప. గాయాలు పూర్తిగా తగ్గనందువల్ల కాళ్లకు చేతులకు ఇంకా బ్యాండేజ్ ఉంది. థ్యాంక్స్ లాయర్ గారు. పాప గురించి మీరు పూర్తిగా మర్చిపోండి. అంతా నేను చూసుకుంటాను. పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. చౌదరి గారు మా మీద పెట్టుకున్న ఆశను, నమ్మకాన్ని వమ్ము చేయటం, పాపని వమ్ము చెయ్యం. పాపను ఒక మంచి పౌరురాలిగా తీర్చిదిద్ది దేశానికి సమాజానికి ఉపయోగపడేలా తయారు చేస్తాను అంది దృఢంగా అమ్రపాలి. ఆ నమ్మకంతోనే వెళుతున్నాను మేడం. మీలాంటి మంచి వాళ్ళ పెంపకంలో పాప చక్కగా ఆనందంగా పెరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వస్తాను మేడం. మీ నాన్నగారికి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. మీకేదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేయండి. క్షణంలో మీ ముందుంటాను. వస్తాను అంటూ లేచాడు లాయర్.
లాయర్ వెళ్ళిపోయిన తర్వాత వర్మ వైపు తిరిగి అంది. ఈ విషయం మీ అల్లుడు గారితో చెప్పారా నాన్న? వర్మ ఉలిక్కిపడి వెంటనే చెప్పాలనే అనుకున్నాను, కానీ హడావిడిలో మర్చిపోయాను. ఆయన ఈ విషయం నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడమే మంచిది, అది మర్యాద కూడా అన్నాడు వర్మ. నువ్వు చెప్పింది నిజమే డాడీ, అలాగే నేనే చెప్తానంది. భర్త ఒప్పుకుంటాడా అన్న భయం ఆమెకు కలగలేదు. శాండిలియా ఒక పెద్ద పీడియాట్రిక్ సర్జన్. వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తి రీత్యా కూడా అతనికి పసిపిల్లలంటే చాలా ఇష్టం. శృతిని తప్పకుండా కన్నబిడ్డలా చూసుకుంటాడు. కానీ తర్వాత భవిష్యత్తు గురించి తలుచుకుంటే ఆమెకు కొంచెం భయం వేసింది. రేపు ఆమెకు పాపో బాబో పుడతాడు, అప్పుడు కూడా శృతిని బాగా చూసుకుంటాడా అన్న విషయం ఇప్పుడే చెప్పడానికి వీల్లేదు. విషయం ఇప్పుడు చూసుకుంటానని చెప్పచ్చు, కానీ తీరా పాప పుట్టిన తర్వాత అతని మనసు మారచ్చు. కన్న ప్రేమ ఇచ్చిన ప్రేమను డామినేట్ చేయదని నమ్మకం ఏమిటి? కన్న ప్రేమ పెంచిన ప్రేమను డామినేట్ చేయదని నమ్మకం ఏమిటి? ఈ రాత్రి ఎలాగైనా భర్తతో ఈ విషయం చర్చించాలి అని నిర్ణయించుకుంది అమ్రపాలి. తర్వాత పని వాళ్లను పిలిచి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయమని ఆదేశించింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదు. వర్మ మ్యాన్షన్లో గదులకు కొంచెం కూడా కొదవలేదు. క్షణంలో అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పాపకు ఏర్పాటు చేసిన గది ఒకప్పుడు అమ్రపాలిది. కంపెనీ నిర్వహణ చేతికి రాకముందు ఆమె ఆ గదిలో ఉండి చదువుకుని బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసింది. మంచి ర్యాంకు తెచ్చుకుంది. ఆ గది తనకు బాగా అచ్చొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతుంది అమ్రపాలి. శృతి కూడా ఆమెలాగే బాగా చదువుకుని గొప్ప బిజినెస్ ఉమెన్ కావాలని అమ్రపాలి ఉద్దేశం. అందుకే పని వాళ్ళకి చెప్పి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసింది. ఆ గదిలో అన్ని వసతులు ఉన్నాయి. పనివాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్రపాలి పాప పక్కనే కూర్చుని పాపను తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఎంతసేపు కూర్చుందో తెలియదు, కానీ భర్త రావడంతో వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. మీరా వచ్చి ఎంతసేపు అయింది అడిగింది అమ్రపాలి. ఇప్పుడే వచ్చాను. అదేమిటి అదోలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? శృతి పక్కన కూర్చుంటూ అడిగాడు శాండిల్యా. నాకేం బాగానే ఉన్నాను, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. మీకు తెలుసా? ఎలా తెలుసు? నాన్నగారు చెప్పారా? అవును, శృతి గురించి చెప్పి నీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. ఏ పని చేసినా అమ్రపాలి బాగా ఆలోచించి చేస్తుంది. నాకు ఎలాంటి ఆక్షేపణ లేదని చెప్పాను. నా అభిప్రాయం విని ఆయన చాలా సంతోషపడ్డారు. బహుశా ఈ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి మనిద్దరం గొడవ పడతామని ఆయన అనుకుని ఉంటారు. అయినా మీ నాన్నగారి కంగారు కానీ నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. మన ఇంట్లో ప్రస్తుతం చిన్నపిల్లలు లేరు. మనకంటూ ఓ పాపో బాబో పుట్టడానికి ఇంకా కొన్ని రోజులు పట్టచ్చు. పైగా నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. ఈ విషయం నీకు తెలుసు. అందుకే నీ నిర్ణయం విని చాలా సంతోషపడ్డాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఒప్పుకుంటారో లేదో అని చాలా భయపడ్డాను. నా ఇష్టానికి విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంది అమ్రపాలి. అలాగా, అయితే నీ చేత్తో మంచి కాఫీ తీసుకునిరా అన్నాడు చలోక్తిగా శాండిల్యా. అమ్రపాలి అలాగే అని కిచెన్లోకి వెళ్ళింది. ఎప్పుడూ లేనిది ఆమె కిచెన్లోకి రావడం చూసి స్టీవర్డ్స్ నిర్ఘాంతపోయారు. అందరూ ఒక్కసారిగా టెన్షన్లో నిలబడ్డారు. అమ్రపాలి వాళ్ళను పట్టించుకోకుండా కాఫీ తయారు చేసి భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడే గదిలో ఆమెకు ఒక అపురూప దృశ్యం కనిపించింది. శాండిల్యా శృతిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆప్యాయంగా పాప మొహాన్ని తడుముతున్నాడు. ఒక కన్న తండ్రి కూతురు పట్ల ఎలా ప్రవర్తిస్తాడో అతను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తనలో అమ్రపాలికి కొంచెం కూడా అసహజత్వం కనిపించలేదు. కాఫీ చాలా బాగుంది. ఇంత బాగా కాఫీ చేస్తావని నాకు తెలియదు, లేకపోతే రోజు నీ చేత కాఫీ తాగేవాడిని అన్నాడు శాండిల్యా నవ్వుతో. అదేం పెద్ద పని కాదు, మీరు అంతగా ఇష్టపడితే రోజు నేనే తయారు చేసిస్తాను అంది. పాప చాలా బాగుంది కదూ, పాప వైపు తదేకంగా చూస్తూ అన్నారు. పాప వాళ్ళ అమ్మ పోలిక. తల్లి అందం పుణికిపుచ్చుకుంది. ఏ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నావు? ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ముందు పాప ఆరోగ్యం కుదుటపడని, తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. నా దృష్టిలో 3 స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దానిలో చేర్పిస్తాను. చేర్పించడానికి ముందు నాతో ఒక మాట చెప్పు. నీతో నేను కూడా స్కూల్కి వస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళి పాపను చేర్పిద్దాం అన్నాడు శాండిల్యా. ఇక అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకు వచ్చిన అమ్రపాలి క్యాజువల్గా పక్కకి తిరిగి చూసింది. మంచం మీద పాప కనిపించలేదు. ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిందేమో అనుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. 5 నిమిషాలు గడిచినా పాప రాకపోయేసరికి కంగారుగా బాత్రూంలోకి వెళ్ళి చూసింది. లోపల పాప లేదు.
భయంతో ఇల్లంతా వెతికింది. చివరికి శాండిల్య గదిలో అతని పక్కన కనిపించింది. పాప క్షేమంగా ఉండేసరికి తేలిగ్గా నిట్టూర్చింది అమ్రపాలి. నెల రోజుల తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అమ్రపాలికి బాగా చేరువైంది. ముందు అమ్రపాలిని చూసి భయపడి దూరంగా పారిపోయేది. కానీ అమ్రపాలి మాత్రం సహనం కోల్పోకుండా పాపను బుజ్జగించి సముదాయించడానికి ప్రయత్నించింది. దాంతో 4 రోజుల్లో పాప ఆమెకు బాగా దగ్గరైంది. కానీ ఒక్కొక్కసారి కన్నవాళ్లను తలుచుకుని పాప గట్టిగా ఏడ్చేది. మామూలుగా పసిపిల్లలకు తల్లి దగ్గర ఎమోషనల్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే అమ్రపాలి పాపను దగ్గరికి తీసుకునేది. మాటల్లో పెట్టి పాప దృష్టిని మరల్చడానికి ప్రయత్నించేది. ఒక మాటలో చెప్పాలంటే పాప కన్న తల్లిలాగా అమ్రపాలి ప్రవర్తించేది. దాంతో పాప ఆమెకు బాగా దగ్గరైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పాప తన కన్నవాళ్లను మర్చిపోయే స్థితికి చేరుకుంది. తన తల్లిని తండ్రిని అమ్రపాలిలో చూసుకుంది. ఒక్క క్షణం కూడా అమ్రపాలిని విడిచిపెట్టకుండా ఆమె వెనక తిరిగేది. ఏది కావాలని అమ్మ అంటుంది. ఆ పిలుపు అమ్రపాలికి అమృత గుళికల్లా తోచాయి. ఏది కావాలన్నా అమ్మా అంటుంది. ఆ పిలుపు అమ్రపాలికి అమృత గుళికల్లా తోచాయి. ఆమె ఒళ్ళు వింత అనుభూతికి లోనైంది. అమ్రపాలి శాండిల్య ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పాపను వర్మ చూసుకునేవాడు. పాపతో ఆడుకుంటూ సమయం గడపడం ఆయనకు మంచి కాలక్షేపంగా మారింది. కొన్ని రోజుల తర్వాత సిటీలో అన్నిటికంటే ఒక మంచి స్కూల్లో పాపను చేర్పించింది. ఆ స్కూల్లో చదువు కంటే ముందు డిసిప్లిన్కి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే భార్యాభర్తలు బాగా ఆలోచించి ఆ స్కూల్లో చేర్పించారు. పాప రోజు కొంచెం కూడా మారం చేయకుండా చక్కగా స్కూల్కి వెళ్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పాప అమ్రపాలిల మధ్య గాఢమైన అనుబంధం పెనవేసుకుంది. ఆఫీసులో కూర్చున్న అమ్రపాలికి పాప ధ్యాస వదిలేది కాదు. ఎంత ముఖ్యమైన మీటింగ్ ఉన్నా పాప గురించి ఆలోచించకుండా ఉండేది కాదు. ఇదంతా బాగానే ఉన్నా ఒక విచిత్రమైన విషయం గమనించింది అమ్రపాలి. పాప అమ్రపాలి దగ్గర వర్మ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో శాండిల్య దగ్గర మాత్రం భయంగా ఉంటుంది. ఎంత బుజ్జగించినా బ్రతిమాలినా శాండిల్య దగ్గరికి మాత్రం వెళ్ళేది కాదు. అతన్ని చూస్తేనే ఆమడ దూరం పారిపోయేది. లేకపోతే అమ్రపాలి వెనక వెళ్ళి దాక్కునేది. శాండిల్య ఇంట్లో ఉన్నంత వరకు పాప చాలా టెన్షన్ ఫీల్ అయ్యేది. పాప ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అమ్రపాలికి కానీ వర్మకు కానీ అర్థం కాలేదు. ఇక రాత్రి మెలకు వచ్చి పక్కకు తిరిగి చూసింది అమ్రపాలి. మంచం మీద పాప కనిపించలేదు. ఒకవేళ బాత్రూంకి వెళ్ళిందేమో అనుకుని 5 నిమిషాలు ఎదురు చూసింది. 10 నిమిషాలు గడిచిన పాప రాకపోయేసరికి తనే బాత్రూంకి వెళ్ళి చూసింది. లోపల పాప లేదు. కంగారుగా ఇల్లంతా వెతికింది. చివరికి పాప శాండిల్య గదిలో కనిపించింది. రాత్రి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు కానీ అతని గదిలోకి వెళ్ళి పడుకున్నట్టుంది. అమ్రపాలి తేలిగ్గా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆ రోజు మామూలుగా అమ్రపాలి తన ఛాంబర్లో కూర్చుని కొరియన్ అగ్రిమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆమెకు తల తిరగటం మొదలైంది. ముందు అది మామూలు గిడ్డీనెస్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ 5 నిమిషాలు అయిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుందామని కుర్చీలోంచి మెల్లగా లేవబోయింది. అంతే, ఒక్కసారిగా శరీరం గిర్రుని తిరిగింది. శరీరం అదుపు తప్పి ముందుకు తూలి టేబుల్ మీద పడిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. తిరిగి ఆమె కళ్ళు తెరిచేసరికి ఒక పెద్ద మంచం మీద పడుకునుంది. గదిలో డిస్ఇన్ఫెక్షన్ వాసన వస్తోంది. అది ఒక హాస్పిటల్ అని గ్రహించింది అమ్రపాలి. తల తిప్పి చూసేసరికి ఎదురుగా శాండిల్య కనిపించాడు. నాకేం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మెల్లగా లేవబోతూ అడిగింది అమ్రపాలి. లేవకు, నీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ చెప్పారు. పైగా మంచం మీద నుంచి కొంచెం కూడా కదలకూడదని కూడా చెప్పారు అన్నాడు శాండిల్య. అలాగే, కానీ ముందు నేను ఇక్కడికి ఎలా వచ్చానో చెప్పండి చాలు. ఈరోజు డిస్పెన్సరీలో పెద్దగా పని లేకుండా పోయింది. అందుకే తొందరగా ఇంటికి బయలుదేరాను. ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా, నిన్ను కూడా పికప్ చేసుకుందామని నీ ఆఫీస్కి వచ్చాను. నేను నీ ఛాంబర్లోకి వచ్చేసరికే నువ్వు టేబుల్ మీద తలాంచి నిద్రపోతున్నట్టుగా కనిపించావు. నిన్ను లేపాలని 2 సార్లు పేరు పెట్టి పిలిచాను, కానీ నువ్వు పలకలేదు. ఎందుకో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాను. నువ్వు నిద్రపోవటం లేదని, స్పృహ తప్పావని అప్పుడు అర్థమైంది. వెంటనే కారులో నిన్ను ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్ నిన్ను పరీక్ష చేసి రిపోర్ట్ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు. ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. ఈలోగా నువ్వు మేల్కొన్నావు అన్నాడు శాండిల్య. అమ్రపాలి ఏదో మాట్లాడబోయింది. ఇంతలో గది తలుపులు తెరుచుకుని డాక్టర్ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో రిపోర్ట్ ఉంది.
మీ అనుమానం నిజమైంది డాక్టర్. షీ ఈజ్ క్యారింగ్. ఆమె గర్భవతి. కంగ్రాట్స్ అంటూ శాండిలియాను అభినందించింది డాక్టర్. శాండిలియా ఆనందంగా భార్య వైపు చూశాడు. అమ్రపాలికి కూడా ఆ శుభవార్త ఎంతో సంతోషం కలిగించింది. అదే సమయంలో స్త్రీ సహజమైన సిగ్గు ఆమె శరీరాన్ని ఆవహించింది. మొహం ఎర్రగా కందిపోయింది. మీరు కూడా డాక్టర్ వెనక ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీరు డాక్టర్ కనుక. కానీ ఆమె పర్సనల్ డాక్టర్గా కొన్ని జాగ్రత్తలు చెప్పక తప్పదు. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు మందులు, భోజనం సక్రమంగా ఇవ్వాలి. ఈ కాగితంలో రాసిన మందులన్నీ క్రమం తప్పకుండా ఇవ్వాలి. ప్రతి వారం జనరల్ చెకప్కి తప్పకుండా రావాలి అంటూ కాగితాన్ని శాండిలియా చేతిలో పెట్టింది లేడీ డాక్టర్. అరగంట తర్వాత మిగతా తతంగం పూర్తయింది. భార్య పిల్లలిద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. భార్యాభర్తలు. చాలా థ్యాంక్స్ అమ్రపాలి అన్నాడు శాండిలియా అమ్రపాలిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకు అడిగింది అమ్రపాలి. తొందరలోనే నాకు పాపో బాబో ఇవ్వబోతున్నందుకు అన్నాడు. అమ్రపాలి సిగ్గుతో తల కిందకు వాల్చుకుంది. కారు బయలుదేరబోతుంటే ఉన్నట్టుండి అడిగింది అమ్రపాలి. ఇంతకీ మీకు నా ఆఫీస్కి ఎందుకు వచ్చారో నిజం చెప్పండి. నన్ను పికప్ చేసుకోవడానికి మాత్రం కాదని నాకు తెలుసు అంది అమ్రపాలి. నువ్వు చాలా తెలివైన దానివని ఇంకోసారి నిరూపించుకున్నావు. ఈరోజు శృతి స్కూల్కి వెళ్ళాను. పాప చదువు గురించి క్లాస్ టీచర్తో మాట్లాడాను. పాప చాలా తెలివైందని, చక్కగా చదువుతుందని, మంచి మార్కులు తెచ్చుకుంటుందని కూడా చెప్పింది. రిపోర్ట్ కార్డు కూడా చూపించింది. అన్ని సబ్జెక్టుల్లో 90% పైనే వచ్చాయి. ఈ శుభవార్త నీకు చెప్పాలని నీ ఆఫీస్కి వచ్చాను. కానీ నిన్ను చూసిన తర్వాత నా సంతోషం ఆవిరైపోయింది. వెంటనే నిన్ను కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇది జరిగింది అంటూ ముగించాడు. చాలా మంచి వార్త చెప్పారు అంది అమ్రపాలి. ఇదంతా శృతి వచ్చిన వేళ విశేషం వల్ల వచ్చింది. త్వరలో మనకు కూడా పాపో బాబో పుట్టబోతున్నారు. అందుకే ఈ క్షణం నుంచి శృతిని మనం కన్నబిడ్డలా చూసుకుందాం. ఆమె మన కన్నబిడ్డ కాదని ఎవరికీ తెలియకూడదు అన్నాడు శాండిలియా. నేను మనసులో ఏమనుకున్నానో మీరు అదే చెప్పారు. ఇప్పుడు నాకు నిజంగా సంతోషంగా ఉంది. తనకు త్వరలోనే బుల్లి చెల్లెలు పుడుతుందని శృతితో చెప్తాను అంది తన్మయత్వంతో అమ్రపాలి. ఇక తను తాత కాబోతున్నాడని తెలిసి వర్మ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. చాముండేశ్వరి విషయం చెప్పటానికి వీల్లేదు. చాలా సంవత్సరాల తర్వాత వర్మ మ్యాన్షన్లో పసిపాప ఏడుపు వినిపిస్తుందని తెలిసి ఆవిడ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ శుభదినం కోసం ఆవిడ ప్రతిక్షణం ఎదురు చూస్తోంది. ఆ కోరిక ఇప్పుడు తీరింది. ఆ రోజు వర్మ మ్యాన్షన్స్లో పండగ వాతావరణం నెలకొంది. పని వాళ్ళందరికీ 1 నెల జీతం బోనస్గా ఇచ్చారు. కుటుంబ సభ్యులు విందులు వినోదాలతో కాలక్షేపం చేశారు. చూస్తున్న వాళ్ళకి ప్రపంచంలో ఉన్న సంతోషమంతా అక్కడే ఉన్నట్టు తోస్తోంది. అంత అట్టహాసంగా జరిగింది ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఇక ఆ రోజు అమ్రపాలికి ముఖ్యమైన మీటింగ్ ఉంది. మాల్ ద్వీపంలో ఆమె స్థాపించబోయే కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు చర్చించడానికి మాల్ ద్వీపం నుంచి ముఖ్యమైన అధికారులు వస్తున్నారు. వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవటానికి ఆమె స్వయంగా వెళ్ళాలి. తర్వాత అందరూ ఆమె కంపెనీలో సమావేశమై ఫ్యాక్టరీ గురించి చర్చిస్తారు. అందుకే ఉదయం నుంచి ఆమె తెగ హడావిడి పడిపోతోంది. ఆ కంగారులో టవల్ తీసుకుని బాత్రూంలోకి అడుగుపెట్టిన ఆమెకు సర్రన కాలు ముందుకు జారింది. నిలదొక్కుకోవాలని ఎంతో ప్రయత్నించింది కానీ పట్టుకోవటానికి ఏమీ ఆసరా లేకపోవడంతో విసురుగా నేల మీద పడింది. నడుం కలుక్కుమంది. బాధతో గట్టిగా అరిచింది. ఆ బాధతోనే మెల్లగా లేవటానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. ఇంకొకసారి గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని పని వాళ్ళు కంగారుగా లోపలికొచ్చారు. అమ్రపాలి నేల మీద నిస్సహాయంగా పడుండడం చూసి అదిరిపడ్డారు. వెంటనే ముందు శాండిలియాకు ఫోన్ చేశారు. తర్వాత అంబులెన్స్కి చేశారు. విషయం తెలుసుకున్న శాండిలియా 15 గంటలో ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ఆమెను అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి భార్యను పరీక్షించాడు. అప్పటికే అమ్రపాలికి స్పృహ పోయింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణానికి ఏం భయం లేదు. అందరూ కలిసి ఆమెను అంబులెన్స్లోకి ఎక్కించారు. అరగంట తర్వాత ఆమెను హాస్పిటల్లో స్పెషల్ వార్డులో చేర్చారు. 2 స్పెషలిస్టులు ఆమెను పరీక్షిస్తున్నారు. శాండిలియా మాత్రం కారిడార్లో ఒక మూలగా నిలబడున్నాడు. డాక్టర్స్ ఎలాంటి వార్త చెప్తారా అని లోపల భయపడుతున్నాడు. నిజానికి అతని అనుమానాలు అతనికి ఉన్నాయి. కానీ ఆ విషయం లోపల పరీక్షిస్తున్న డాక్టర్స్ చెప్పాలి. అరగంట తర్వాత ఒక లేడీ మెల్లగా శాండిలియా దగ్గరికి వచ్చింది. సారీ డాక్టర్ శాండిలియా, ఈ వార్త చెప్పటానికి మేము చాలా విచారిస్తున్నాం. కడుపు మీద బలంగా తగలటం వల్ల ఆమెకు అబార్షన్ అయింది. ప్రాణానికి మాత్రం ప్రమాదం లేదు. కాకపోతే వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
ఈ విషయం ఆమెకు వెంటనే చెప్పకండి, నిదానంగా చూసి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. అలాగే అంటూ మౌనంగా తల ఊపాడు శాండిలియా. అతనికి ప్రపంచం అంతా చీకటిగా అనిపించింది. మగవాడు కనుక ఈ చేదు నిజం విని తట్టుకోగలుగుతున్నాడు. కానీ అమ్రపాలి ఎలా తట్టుకోగలదు? పాపో బాబో పుడతాడని ఎంతో ఆశతో ఉన్న ఆమె ఈ వార్త వింటే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతున్నాడు శాండిలియా. అతను ఈ రకమైన ఆలోచనలతో తర్జన పడుతూ ఉంటే అప్పుడే వర్మ వచ్చాడు. అమ్రపాలికి ప్రమాదం జరిగినప్పుడు ఆయన తన గదిలో నిద్రపోతున్నాడు. పనివాళ్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వర్మ పిడుగు దెబ్బతిన్న వాళ్ళ అదిరిపడ్డాడు. అతని నవనాడులు కుంగిపోయాయి. కూతురికి జరిగిన ప్రమాదం ఆయన మీద విపరీతమైన ప్రభావం చూపించింది. 10 లంకణాలు చేసిన వాడికి ఉన్న ఆయన మొహం చూస్తే ఆయన ఈ విషయం తెలుస్తోంది. అంతకంటే ముఖ్యంగా శాండిలియాని ఎలా ఓదార్చాలో ఆయనకి తోచలేదు. మెల్లగా వెళ్ళి శాండిలియా భుజం మీద చెయ్యి వేశాడు. శాండిలియా ఆలోచన నుంచి తెప్పరిల్లి మామగారి వైపు చూశాడు. బాధపడకు, మనకు ప్రాప్తం ఎంతుంటే అంతే దక్కుతుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. అన్నీ తెలిసిన వాడివి, అమ్మాయి క్షేమంగా ఉంది, అది చాలు మనకి అన్నాడు వర్మ. సంతోషం ఇచ్చినట్టే ఇచ్చి తీరని బాధను మిగిల్చాడు దేవుడు అన్నాడు వేదాంత ధోరణిలో శాండిలియా. నువ్వే ఇలా డీలా పడితే అమ్మాయి గతి ఏమవుతుంది? ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండి అమ్మాయికి ధైర్యం చెప్పాలి. అలాగే మావయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. అమ్రపాలికి ఏ కష్టం రానివ్వను. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు శాండిలియా. వర్మ పేలవంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక 15 రోజులు గడిచాయి. అమ్రపాలి క్రమంగా షాకు నుంచి తేరుకుంది. అప్పుడప్పుడు జరిగింది తలుచుకుంటే ఆమెకు చేదు మాత్రం మింగినట్టుగా ఉంది. దేవుడు తనకింత అన్యాయం ఎందుకు చేశాడా అని వాపోయింది. జరిగిన సంఘటన నుంచి శాండిలియా మాత్రం తొందరగా కోలుకున్నాడు. వర్మ పరిస్థితి కూడా ఇంచుమించు అమ్రపాలిలాగే ఉంది. కొన్ని రోజులకు ముందు ఆనందంతో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది. విచారానికి ప్రతీకలా ఉంది. కూతురికి ఇలా జరగటం వర్మ దంపతులను మానసికంగా కృంగదీసింది. మరో 4 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆఫీస్కు బయలుదేరింది అమ్రపాలి. అనుకోకుండా ఆమె హాస్పిటల్లో ఉండటం వల్ల మాల్ ద్వీపంలో ఆమె పెట్టబోయే కెమికల్ ఫ్యాక్టరీ పనులు పెండింగ్లో పడిపోయింది. అందుకే ముందు తన స్టాఫ్తో మాట్లాడింది. తర్వాత జనరల్ మేనేజర్ ఓవర్సీస్ ఆపరేషన్ని పిలిచి ప్రాజెక్టు గురించి చర్చించింది. ఉదయం 10 గంటలకు మొదలుపెట్టిన చర్చలు మధ్యాహ్నం కానీ పూర్తి కాలేదు. జనరల్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత అలసటతో విశ్రాంతిగా కుర్చీ వెనక్కి వాలింది అమ్రపాలి. ఇక రాత్రి ఎంతైందో తెలియదు. గదిలో చీకటిగా ఉంది. ఒక చిన్న 0 వాట్ బల్బ్ మాత్రం గుడ్డిగా వెలుగుతూ చీకటిని పారద్రోలటానికి ప్రయత్నిస్తోంది. అమ్రపాలి మెల్లగా కళ్ళు తెరిచి యథాలాపంగా పక్కకు తిరిగి చూసింది. మంచం మీద శృతి కనిపించలేదు. కొన్ని రోజులకు ముందు జరిగిన అనుభవం ఇంకా అమ్రపాలి మర్చిపోలేదు. అందుకే వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళి చూసింది. అక్కడ శృతి లేదు. ఒకవేళ మళ్ళీ శాండిలియా గదిలో పడుకుందేమో అనుకుని అతని గదిలోకి వెళ్ళి చూసింది. ఆశ్చర్యంగా అక్కడ కూడా శృతి లేదు. శాండిలియా ఒక్కడే మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. కంగారుగా తల్లి తండ్రి గదిలోకి వెళ్ళి చూసింది. అక్కడా లేదు. అమ్రపాలిలో ఏదో తెలియని భయం ఆవహించింది. హాల్లోకి వెళ్ళి లైట్ వేసి చూసింది. అక్కడ కూడా పాప కనిపించలేదు. ఆందోళనతో శృతి అంటూ గట్టిగా 2 సార్లు పిలిచింది. అయినా జవాబు మాత్రం రాలేదు. అమ్రపాలి వెళ్ళి శాండిలియన్ నిద్రలేపింది. అతను బద్ధకంగా కళ్ళు తెరిచి ఏమైందని అడిగాడు. శృతి విషయం చెప్పింది అమ్రపాలి. పాప కనిపించకపోవడం ఏమిటి? బాత్రూంలో ఉందేమో చూసావా అన్నాడు. ఇల్లంతా వెతికానండి, పాప ఎక్కడా కనిపించడం లేదు. నాకేదో భయంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదండి. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుని భయపడుతూ నన్ను కూడా భయపెట్టకు. శృతి చాలా చిన్న పిల్ల. ఇల్లు దాటి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. సరిగా వెతుకుదాం పదా అంటూ లేచాడు. హాల్లో లైటు వెలుగుతూ ఉండడం చూసి పని వాళ్లతో పాటు వర్మ దంపతులు కూడా నిద్రలేచి హాల్లోకి వచ్చారు. జరిగింది తెలుసుకున్న వర్మ చాముండేశ్వరిదేవి నిర్ఘాంతపోయారు. ఒకవేళ పాపకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో, అలా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి పడుకుందేమో. ఇల్లంతా వెతకండి, ఒక్క గది కూడా విడిచిపెట్టకుండా చూడండి. ఎక్కడో ఒక చోట పాప తప్పకుండా కనిపిస్తుంది అన్నాడు వర్మ. పని వాళ్ళంతా కంగారుగా తలో వైపు వెళ్ళారు. అమ్రపాలి కూడా బయలుదేరింది. వర్మ మ్యాన్షన్లో 19 గదులు ఉన్నాయి. 3 అంతస్తుల ఆ భవనంలో పాప ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. నిజంగా పాపకు నిద్రలో లేచే అలవాటు ఉంటే ఎక్కడో ఒక చోట తప్పకుండా నిద్రపోతూ కనిపిస్తుంది. ఈ ఆలోచన రాగానే అమ్రపాలి ముందు మొదటి అంతస్తులోకి వెళ్ళి చూసింది. అక్కడ 6 గదులున్నాయి. ఆ గదులన్నీ పూర్తిగా ఫర్నిష్ చేస్తున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు బంధువులు చుట్టాలు ఉండటానికి ఏర్పాటు చేసిన గదులవి. ఒక్కొక్క గదిలోకి వెళ్ళి చూసింది కానీ శృతి ఎక్కడా లేదు.
రెండో అంతస్తులోకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా శృతి కనిపించలేదు. మూడో అంతస్తులో కూడా పాప కనిపించకపోయేసరికి అమ్రపాలి నిరాశతో కిందకి దిగొచ్చింది. దాదాపు ఆమె ఇల్లంతా వెతికింది. ఇక మిగిలింది పని వాళ్ళ క్వార్టర్స్. అక్కడికి వెళ్ళాలా వద్దా అని క్షణంసేపు సందిగ్ధంలో పడింది. ఏ పుట్టలో ఏ పావుందో వర్మ మ్యాన్షన్ అంతా వెతికింది. మిగిలింది అదే. అక్కడ కూడా చూస్తే అనుమానం పోతుందని భావించి అక్కడికి వెళ్ళి చూసింది. అక్కడ కూడా లేదు. నీరసంగా తిరిగి హాల్లోకి వచ్చింది. అప్పటికే పాపను వెతకడానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వచ్చేశారు. పాప ఎక్కడా కనిపించలేదు అన్నారు అందరూ కోరస్గా. బాగా వెతికారా అడిగింది అమ్రపాలి. మూల మూల వెతికాం కానీ పాప జాడెక్కడా లేదు. అమ్రపాలి ఏదో మాట్లాడబోతుంటే అప్పుడే శాండిల్య వచ్చాడు. అతని మొహం కళావిహీనంగా ఉంది. ఏం జరిగిందండి, పాప కనిపించిందా అడిగింది అమ్రపాలి. లేదు, కాంపౌండ్లో కూడా చూశాను. సెక్యూరిటీ గార్డులను అడిగాను. పాప అటువైపు రాలేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. గేటుకు తాళం వేస్తుంది. 2 సెక్యూరిటీ గార్డులు కాంపౌండ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పైగా 2 డాబర్మెన్ కుక్కలు ఇంటి చుట్టూ తిరుగుతూ కాపలా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులను ఏమార్చి లోపలికి రావచ్చేమో కానీ కుక్కలను మోసం చేయడం సాధ్యం కాదు. పైగా అవి తర్ఫీదు పొందిన కుక్కలు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పాప ఇంట్లోంచి బయటికి రాలేదని అర్థమవుతోంది అన్నాడు శాండిల్య. పాప ఇంట్లో లేదు, కాంపౌండ్ వైపు కూడా వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది, ఎలా మాయమైంది? అంతా మిస్టరీగా ఉంది. నాకెందుకో భయంగా ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిది అనిపిస్తోంది. మీరు ఏమంటారు డాడీ అంది అమ్రపాలి. ఏమని ఇస్తాము, పాపను ఎవరో కిడ్నాప్ చేసినట్టు దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఏమని రిపోర్ట్ ఇస్తామమ్మా అన్నాడు వర్మ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, చేతులు ముడుచుకుని కూర్చుందామా కోపంగా అంది అమ్రపాలి. అలా ఎందుకంటాను, ఇప్పుడు సమయం 3 గంటలైంది. ఇంకో 2 గంటల్లో పూర్తిగా తెల్లవారిపోతుంది. పాప ఎక్కడైనా పడుకుని ఉంటే తనే లేచి వస్తుంది. అంతవరకు ఓపికగా కాచుకుందాం. నువ్వేం కంగారు పడకు బేబీ. నీ బాధ నాకు తెలుస్తోంది. మనం చేయవలసిందంతా చేశాం. ఇంకో 2 గంటలు ఓపిక పడితే పాప తప్పకుండా కనిపించి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది అన్నాడు వర్మ. మామగారు చెప్పిందే సబబుగా ఉంది. ఇంకో 2 గంటలు ఓపిక పడదాం. ఈలోగా పాప తిరిగి వస్తే సరి, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. పదా వెళ్దాం అంది శాండిల్య అన్నారు. అమ్రపాలి గత్యంతరం లేక సరే అంది. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత చివరిగా శాండిల్య అమ్రపాలి కదిలారు. అప్పుడే అమ్రపాలి మెదడులో ఫ్లాష్ వెలిగింది. ఆమె అన్ని గదులు వెతికింది కానీ స్టోర్ రూమ్ వెతకలేదు అంటం కంటే మర్చిపోయిందంటాం సబబుగా ఉంటుంది. ఆ గదిలో అన్నీ పనికిరాని వస్తువులు మాత్రమే ఉన్నాయి. దుమ్ము ధూళితో నిండిన ఆ గదిలో ఎవరూ కూడా ఒక్క క్షణం ఉండలేరు. ఒక క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ అమ్రపాలి వేగంగా స్టోర్ రూమ్ వైపు సాగిపోయింది. ఆ గదిలో పెద్దగా ముఖ్యమైన సామాన్లు లేవు గనక దానికి తాళం వేయలేదు. అమ్రపాలి విసురుగా తలుపు తీసుకుని లోపలికెళ్ళింది. గదంతా పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. చాలా రోజుల నుంచి గది తెరవకపోవటం వల్ల ఒక రకమైన నీచు వాసన వస్తోంది. ఎలాగో తడుముకుంటూ వెళ్ళి లైటు వేసింది. గదంతా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుతురులో ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అమ్రపాలిలో ఆనందం ఆశ్చర్యం కలిసికట్టుగా కలిగాయి. నేల మీద దుమ్ములో ఆదమరిచి నిద్రపోతోంది శృతి. ఇక పాపన ఆ స్థితిలో చూసేసరికి అమ్రపాలి నిర్ఘాంతపోయింది. శరీరం అచేతనంగా ఉండిపోయింది. తర్వాత తేరుకుని చప్పున పాప దగ్గరికి వెళ్ళింది. తన దగ్గరికి అమ్రపాలి వచ్చిన విషయం కూడా పాపకు తెలియదు. అంత గాఢ నిద్రలో ఉంది పాప. చప్పున పాపను ఎత్తుకుని భుజం మీద వేసుకుని హాల్లోకి వచ్చింది. శాండిల్య హాల్లో నిలబడి భార్య కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆమె భుజం మీద పాపను చూడగానే తేలిగ్గా నిట్టూర్చి అన్నాడు, థ్యాంక్ గాడ్, పాప కనిపించిందన్నమాట. అసలు పాప ఆ గదిలోకి ఎలా వెళ్ళింది అడిగారు. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం, ముందు పాపను గదిలో పడుకోబెడతాను. ఈలోగా పాప కనిపించిందని నాన్నగారికి చెప్పండి అని చెప్పి పాపను తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది. ఆలోగా శాండిల్య వర్మ దగ్గరికి వెళ్ళి పాప విషయం చెప్పాడు. పాప క్షేమంగా కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు దయామయుడు, మనని ఎప్పుడూ అన్యాయం చేయడు అన్నాడు వర్మ వేదాంత ధోరణిలో. మీరు చెప్పింది నిజం అని శాండిల్య వేగంగా గదిలోకి వెళ్ళాడు. లోపల అమ్రపాలి మంచం మీద కూర్చునుంది. ఆమె ఒడిలో పాప ఆదమరిచి నిద్రపోతోంది. ఒక్క క్షణం పాటు వాళ్ళిద్దరిని ఆనందంగా చూసిన తర్వాత తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న వెంటనే అతను నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఇక్కడ అమ్రపాలికి మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. పాప ప్రవర్తన ఆమెకు ఆందోళనతో పాటు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాప గదిలో పడుకోకుండా స్టోర్ రూమ్కి వెళ్ళి పడుకోవటంలో ఏదో ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటో మెల్లగా పాపను అడిగి తెలుసుకోవాలి. అప్పుడు కానీ పాప
విచిత్ర ప్రవర్తనకు కారణం తెలియదు. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.